రైతు సోదరులకి నమస్తే అండి. ఈ రోజు తారీఖు వచ్చేసి జనవరి 17, 2025. ఇప్పుడు మనం సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో మేకల బాలసుందర్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము. ఈయన వచ్చేసి సినర్జీ సీడ్స్ వారిది హీరా అనే వెరైటీ వేశారండి. ఒకసారి చూద్దాం వెరైటీ ఎలా ఉందనేది. చూడండి. రెడ్డి గారు నమస్తే అండి. మీరు ఏ రకం వేశారండి? హీరా తేజ. సినర్జీ సీడ్స్ వారిది హీరా తేజ. ఎలా అనిపిస్తుంది ఇది? బానే ఉందండి. 7 బ్రహ్మాండంగా తట్టుకుంది. ఇప్పుడు ఒక 20 గంటలు కాసినాయి. ఎంత వేసారండి పొలం? ఎకరం వేశారు. ఆల్రెడీ ఒక 20 గంటలు కాసి ఉంది. ఎలా అనిపిస్తుంది? నీకు ఎంత దాకా వచ్చింది అనిపిస్తుంది? 30 అయితే అండి. కుడియడం 30 దాకా అయితే అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు కాసినాయి ఒక 20 కాసినాయి. ఇంకొక 8 కాస్తే 4 సార్లు 4 రోళ్ళు. అది వాతావరణం బాగుండి అంత లైన్ గా ఉంటే ఏదైనా 30కి పైన అవుతాయి. ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. ఏమన్నా ఖర్చు తక్కువ, తట్టుకునే శక్తి ఉంది. ఒక రోజు లేట్ అయినా ముందు, ఒక రోజు విధానమైన. అది వైరస్ ఎలా తట్టుకుంటుందండి? కొద్దిగా తట్టుకుంటుంది, పర్లేదు. అది ఒకసారి చూపించండి ఒకసారి. కాయ ఎలా అనిపిస్తుందండి? కాయ సైజు గానీ బాగుందండి. సమగా ఉన్నాయి. డొల్ల వచ్చింది. కలర్ గానీ ఓకేనా? కూడా కొద్దిగా తట్టుకునేటట్టు బాగా పడుతుంది. తాళ్ళు కూడా తట్టుకుంటుంది. చూడండి మీరు, చెట్టుకి మామూలుగా సరే రాళ్ళని ఎలకలు అనుకో ఏడన్నా ఒకటి. అది ఇగో ఏ చెట్టుకి చూడండి కింద మొదటి. చూడండి ఒకసారి. కాయ కూడా బాగా చిక్కటి కాపుతో ఉంది. కింద ఏ సైజ్ అయితే ఉందో పైకి వచ్చే కొంది కూడా యూనిఫామ్ సైజులో ఒకే సైజులో ఉందండి. ఒకసారి చూడండి. తోట ఒక చెట్టు అనేం లేదు, ఏ చెట్టు చూసినా కూడా కాపు అలాగే ఉంది. సినర్జీ సీడ్స్ వారి హీరా అండి. చూడండి. లేవ తీయాలంటేనే ప్రాణం పోతుంది, కాలు తీయాలంటే. అంటే మనం అనేది అది విషయం చెబుతున్నా. ఇదిగో చూడండి, ఏ కొమ్మైనా అసలు చేను బలం ఉండి మనం చేసిన పని బానే ఉంది. ఇదిగో ఇది కూడా ఇంకా ఇప్పుడు చూడండి, పై స్టెప్ కూడా వస్తుంది. పైన కూడా కాయ సైజ్ అనేది తక్కువ వస్తుంది. చూడండి. సినర్జీ సీడ్స్ వారి హీరా అండి. ఓకే, థ్యాంక్స్ అండి.